హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియ తరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మదిలో నీవే ప్రియ పార్ట్ 16. నువ్వేనా బావా? నీకు తలకేమైనా దెబ్బ తగిలిందా అని చూస్తున్నాను. లేకపోతే నువ్వు నవ్వడం ఏంటి? విచిత్రం కాకపోతే అంటూ మరోసారి అర్ణవ్ మొహాన్ని తడుముతూ తల మీద చేయి వేసి దెబ్బ తగిలిందేమో అని చూస్తూ ఉంటుంది అన్వి. అన్వి మాటలు విన్న అర్ణవ్కి ఖర్చు లేకుండానే కోపం వచ్చేస్తుంది. ఏయ్, ఏం చేస్తున్నావు? పిచ్చి పట్టిందా అంటూ తన చేతిని కోపంగా విసిరి కొడతాడు. అప్పుడు కానీ తను ఏం చేసిందో అర్థం కాలేదు అన్వికి. భయంతో 2 అడుగులు వెనక్కి వేస్తుంది అన్వి. ఎంత ధైర్యం నన్ను టచ్ చేయడానికి అంటాడు కోపంగా చూస్తూ. అంటే ఎప్పుడూ జరగని ప్రపంచ వింత జరుగుతుంటే నిజంగా మీరు బాగానే ఉన్నారా? ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చిందా అనుకున్నాను అంటుంది అమాయకంగా మొహం పెట్టి అన్వి. ఏంటి, ఏం వింత అంటూ అడుగుతాడు చిరాగ్గా మొహం పెట్టి అర్ణవ్. మరి మీరు నవ్వడం వింతే కదా సార్ అంటూ ఫైల్స్ అర్ణవ్ టేబుల్ మీద పెట్టి తను రియాక్ట్ అయ్యే లోపల బయటికి వెళ్ళిపోతుంది అన్వి. అర్ణవ్ చిరాగ్గా చైర్లో కూర్చుంటాడు. కొద్దిసేపటికి వర్క్లో మునిగిపోతాడు. అన్వి మాటలు గుర్తుకు వస్తాయి వర్క్ చేస్తూ ఉండగా. నేను నవ్వితే నిజంగా వింతలా ఉందా? అమృత చనిపోయిన తర్వాత తను నవ్వడం మర్చిపోయిన సంగతి గుర్తుకు వస్తుంది. తను మామూలుగా ఉండడంతో అది చూసిన తల్లిదండ్రుల ఆనందం గుర్తుకు వస్తుంది. నిజమే అనుకుంటాడు. అయినా నవ్వితే ఆనందపడాలి కానీ నాకేమైనా దెబ్బ తగిలిందా అని చూస్తుందా ఇడియట్ అని అన్విని తిట్టుకుంటాడు అర్ణవ్. తన ప్లేస్కి వెళ్ళిన తర్వాత అన్వి తన టెన్షన్ తగ్గగానే ఈ ప్రపంచ వింత గురించి శేఖర్కి చెప్పడానికి వెంటనే తన క్యాబిన్కి వెళ్తుంది. మామ క్యాబిన్ కదా, ఇప్పుడు మీటింగ్స్ కూడా ఏమీ లేవు అని రయ్యన్ దూసుకుని వెళ్ళిపోతుంది క్యాబిన్లోకి. మామ, నీకో విషయం తెలుసా అంటుంది అందమైన కళం చక్రాల్లా తిప్పుతూ ఆనందంగా. శేఖర్ కంగారుగా చూస్తూ ఉంటాడు అన్వి వైపు. మామ, నీకో విషయం చెప్పనా? మన హిట్లర్ ఈరోజు కొత్తగా నవ్వుతున్నాడు తెలుసా అంటుంది. శేఖర్ కంగారుగా అన్వి వైపు చూసి ఇప్పుడు అదంతా అవసరమారా అంటూ అడుగుతాడు. అవసరమే మామ, ఎప్పుడూ జరగని వింత జరిగితే చెప్పుకోమా ఏంటి? అసలు మన హిట్లర్ నవ్వుతాడని మనం ఊహించామా? ఆ అద్భుతం ఈరోజు జరిగింది మామ అంటుంది సంబరంగా. ప్లీజ్ రా, కాస్త నువ్వు కంట్రోల్లో ఉండు. ప్రస్తుతానికి నువ్వు నీ క్యాబిన్కి వెళ్ళు అంటాడు తన్ని కాస్త కంట్రోల్ చేద్దాము అని. కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పాలి మామ. బావ నవ్వుతుంటే ఆ నవ్వు చూస్తూ జీవితం అంతా బ్రతికేయచ్చు తెలుసా అంటుంది అన్వి. అది విన్న శేఖర్ ఇక తల పట్టుకొని అయిపోయిందిరా దేవుడా అనుకుంటాడు. ఏమైంది మామ, అంత కంగారుగా ఉన్నావు అంటూ అడుగుతుంది అన్వి. శేఖర్ ఒకసారి అన్వి వైపు చూసి తన కుడి చేతి వైపుకు చూస్తాడు. ఏముంది అక్కడ అనుకుంటూ అటు చూసిన అన్వి భయంతో పిసుకుపోతుంది. అక్కడే కౌచ్లో కూర్చుని అప్పటికే తన్ని చంపేసేలా చూస్తూ ఉంటాడు అర్ణవ్. తండ్రి ఒక ప్రాజెక్ట్ వర్క్ కోసం పిలవడంతో అంత క్రితమే తండ్రి క్యాబిన్కి వచ్చి ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటాడు అర్ణవ్ కౌచ్లో కూర్చొని. కొద్దిసేపటికి తేరుకున్న అన్వి భయంగా అర్ణవ్ వైపు ఒకసారి చూసి వేలగా శేఖర్ వైపు చూస్తుంది. నేను నీ మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వెయ్యి అని చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వు వింటేనా అన్నట్లుగా ఒక లెక్కిస్తాడు శేఖర్. నిజమే, నాకు బాగా నోటితోలే ఎక్కువైంది అనుకుంటూ బిక్కమొహం వేస్తుంది అన్వి. తన చేయి దాటిపోయింది అన్నట్లుగా ఒక లుక్కిస్తాడు శేఖర్. ఇక వాళ్ళ మూగభాష చూడలేక తను చేస్తున్న ఫైల్స్ పక్కన పెట్టి వాళ్ళ వైపుగా అడుగులు వేస్తాడు అర్ణవ్. ఆటోమేటిక్గా అన్వి అడుగులు వెనక్కి పడతాయి. శేఖర్ వైపుకు తిరిగి, మామ నేను వర్క్ చేసుకోవాలి, నా క్యాబిన్లోకి వెళ్ళిపోతాను అంటూ వెనక్కి తిరిగి భయంతో పరిగెత్తినట్లే బయటికి వెళ్ళిపోతుంది. శేఖర్ ఒకసారి అర్ణవ్ వైపు చూస్తాడు. తన వైపు చురుగ్గా చూస్తున్న కొడుకు చూపులు తట్టుకోలేక, సరే నువ్వు నీ ఫైల్ చూడటం అయిపోతే నీ క్యాబిన్కి వెళ్ళరా, వర్క్ ఉంది అని చెప్పి చైర్లో కూర్చొని సిస్టంలో తలదూరుస్తాడు శేఖర్. అంటే అన్వి నన్ను ప్రేమించినట్లు డాడీకి కూడా తెలుసు అన్నమాట. ఇప్పుడు డాడీని ఏమైనా అడిగితే మరలా ఫీల్ అవుతారు. మొన్నటిదాకా వాళ్ళని బాధ పెట్టింది చాలు అనుకుని, సరే డాడ్, నేను నా క్యాబిన్కి వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. శేఖర్ షాక్ అవుతాడు అర్ణవ్ బిహేవియర్కి. వీడేంటి అంతా విని కూడా
ఇంత సైలెంట్గా ఉన్నాడు? ఇది తుఫాన్ ముందు హెచ్చరిక కాదు కదా అనుకుంటూ ఆలోచనలో పడతాడు. అర్ణవ్ కోపంగా క్యాబిన్కి వెళ్ళిపోతాడు. తన ప్లేస్లోకి వచ్చిన అన్వి టెన్షన్గా ఫుల్ బాటిల్ వాటర్ లేపేస్తుంది. మరలా ఎక్కడ అర్ణవ్ వస్తాడో అని సిస్టంలో తలదూర్చేస్తుంది. అర్ణవ్ తన క్యాబిన్కి వెళ్ళి చైర్లో కూర్చుని తల వెనక్కి వాల్చి అలానే ఉండిపోతాడు కొద్దిసేపు. అన్వి మాటలు అర్ణవ్ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. నేను నవ్వితేనే చిన్నపిల్లలా సంబరపడిపోతుంది. ఇంత పిచ్చి ఏంటి నేనంటే ఈ అమ్మాయికి అనుకుంటాడు. అమృత గుర్తుకు వచ్చి బాధతో మూసిన కనుల నుండి కన్నీళ్లు జాలువారుతాయి. వెంటనే వదనంలో కోపం వచ్చి చేరుతుంది. కళ్ళు తుడుచుకొని సరిగా కూర్చుని అన్వికి కాల్ చేస్తాడు. అర్ణవ్ నెంబర్ చూసి అన్వి గుండె జారిపోతుంది. కొద్దిసేపు సతమతమయ్యి ఎట్టకేలకు కాల్ లిఫ్ట్ చేస్తుంది. క్యాబిన్కి రమ్మని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేస్తాడు. భయపడుతూనే అర్ణవ్ క్యాబిన్కి వెళ్ళి తన ముందు నిలబడుతుంది. సార్ పిలిచారు అంటుంది. అర్ణవ్ షార్ప్గా ఒక లుక్ ఇస్తాడు. సైలెంట్ అయిపోతుంది. ఒక పెద్ద బంచ్ ఆఫ్ ఫైల్స్ అన్వి ముందు పెట్టి ఇవన్నీ క్లియర్ చేయి, టైం 2 రోజులు అని చెప్పి అన్వి వైపు చూస్తాడు. ఆ ఫైల్స్ చూడగానే అన్వి కళ్ళు తిరిగినంత పని అవుతుంది. సార్ ఇవన్నీ 2 రోజుల్లో ఎలా అవుతాయి అంటుంది బిక్కు మొహం వేసుకొని అర్ణవ్ వైపు చూసి. నాకదంతా తెలీదు. నువ్వు ఎలా కంప్లీట్ చేస్తావో నాకు తెలీదు. అంతా క్లోజ్ అవ్వాలి ఇన్ 2 డేస్. ఎంతైనా హిట్లర్‌ని కదా! నా వర్క్ స్టైల్ ఇలానే ఉంటుంది అంటాడు. మరింత షార్ప్‌గా అన్వి వైపు చూస్తూ. ఇంతకుముందు తను మాట్లాడిన దానికి పగ తీర్చుకుంటున్నాడు అని అర్థమవుతుంది. తల కిందికి వాల్చి సారీ అంటుంది. ఏంటి? వినపడలేదు అంటాడు ఏమీ వినపడనట్లుగా యాక్ట్ చేస్తూ. అన్వి మరికొంచెం ముందుకు వచ్చి ఫైల్స్ అర్ణవ్ ముందున్న టేబుల్ మీద పెట్టి అర్ణవ్ దగ్గరగా వచ్చి నిలబడుతుంది. అర్ణవ్ లేచి నిలబడతాడు తను మరీ అంత దగ్గరగా రావడంతో. ఏ ఏంటిది పో దూరంగా అంటాడు విసుగ్గా. వెంటనే అర్ణవ్ని గట్టిగా హత్తుకుంటుంది. తనకు తెలియకుండానే ఏడ్చేస్తుంది. నీ నవ్వుని చాలా మిస్ అయ్యాను ఇన్ని నెలలుగా అంటుంది వెక్కుతూ. అర్ణవ్ ఫ్రీజ్ అయిపోతాడు అన్వి హక్ చేసుకోగానే. ఈ రోజే నీ నవ్వుతో నాకు మరలా జీవం పోశావు అంటూ తన నుండి దూరం జరిగి అర్ణవ్ మొహాన్ని తన 2 చేతుల్లోకి తీసుకొని నువ్వు ఎప్పటికీ ఇలానే సంతోషంగా ఉండాలి కన్నా, అప్పుడే ఈ అన్విలో ఊపిరి ఉంటుంది అంటూ అర్ణవ్ నుదుటి మీద ముద్దు పెట్టి ఫైల్స్ తీసుకొని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అన్వి. ఇన్ని నెలలుగా అన్వి ఎదురు చూసింది అర్ణవ్ మొహంలో చిరునవ్వు కోసం. ఈరోజు ఆ చిరునవ్వు అర్ణవ్ మొహంలో కనపడటంతో అన్వి తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఈ ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.